హాయ్ అండి, నమస్తే అండి, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి సాంబార్ పొడి అండి. ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సాంబార్ పొడి అది చూపిస్తాను. ఎందుకంటే బయట ఎందుకు కొనుక్కోవడం, మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని. చూడండి, ఉద్దిపప్పు వచ్చేసి నేను ఒక 2 టీ స్పూన్లు తీసుకున్నాను. తర్వాత శనగపప్పు కూడా, పచ్చి శనగపప్పు 2 స్పూన్లు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ధనియాలు వచ్చి 1 కప్పు ఫుల్ తీసుకున్నాను. 1 ఇంచు చెక్క తీసుకున్నాను. తర్వాత ఒక 10 వరకు తీసుకున్నానండి ఎండుమిర్చి, 10-12 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు, ఒక గుప్పెడు వచ్చి కరివేపాకు. ఓకే అండి. శనగపప్పు వచ్చేసి ఈ కప్పుతో ఫుల్ కప్ వేస్తాను. ఓకే అండి. ఫస్ట్ మనము ఏమేమి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి అది చూపిస్తాను. ఓకే ఓకే అండి. కడాయి పెట్టాను. ఇప్పుడు మనం ఇవి ఫ్రై చేసుకుందాం. ఉద్దిపప్పు, శనగపప్పు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. కందిపప్పు వచ్చేసి 1 కప్పు తీసుకున్నాను నేను. ఇవి మనకి లైట్గా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకి కలర్ రావాలి, ఇంకొంచెం కలర్ చాలు మనకి కలరు. ఓకే, ఇప్పుడు మనం 1 ఇంచు తీసుకున్నాం కదా చెక్క, ఇది కొంచెం అలా ఫ్రై చేసుకుందాము. అలాగే ధనియాలు, అండి. మనం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఓకే, అలాగే మెంతులు, అలాగే ఆవాలు, కరివేపాకు. నా దగ్గర మిరియాలు లేవండి, పౌడర్ ఉంది, పౌడర్ కలిపేస్తాను. మనము సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి. చూడండి, 1 స్పూన్ అన్ని బియ్యం వేస్తున్నాను. మిరియాలు ఉన్నాయి కానీ తెల్ల మిరియాలు ఉన్నాయండి. మిరియాలు పౌడర్ చేసేసుకున్నాము, అందుకని మిరియాలు. ఇప్పుడు ఇందులోని ఇంగువ కూడా వేసుకున్నాం. మిరియాలు నేను ఫ్రై చేసి పౌడర్ చేశానండి. వేసి కలిపేస్తే సరిపోద్ది, మనం ఫ్రై ఏం చేయాల్సిన అవసరం లేదు పౌడరు. మన కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. 1 టీ స్పూను జీలకర్ర, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎందుకంటే ఈ వేడికి మనకు కరివేపాకు ఎండుమిర్చి సరిపోతుంది. చూడండి, ఆల్రెడీ లైట్గా మనకు క్రష్ అవుతుంది. చూడండి, ఇలాగా చూడండి, ఎండుమిర్చి కూడా మనకు ఫ్రై అయ్యింది. చాలు, స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికి మిరియాలు కూడా వేసుకుందాం. 1 టీ స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం చిన్న జార్ తీసుకొని ఈ జార్లో ఫస్ట్ ఉద్దిపప్పు, కందిబ్యాళ్ళు,
పచ్చనిపప్పు ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే ఓకే అండి, చూడండి మనకు ఇలాగా మెత్తగా పౌడర్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఇందులోని పసుపు వేసుకుందాం 1 స్పూను. ఎందుకంటే మనకు సాంబార్ అనేది మంచి కలర్ వస్తుంది కదా, చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎత్తేసి ఇందులో వేసేసుకుందాం. ఓకే అండి, చూడండి మన సాంబార్ పొడి రెడీ. మనం షాప్లో తెచ్చుకుంటే ఎలాగుంటుందో సేమ్ అలాగే ఉంటుంది. గుమగుమలాడిపోతుందండి. చాలా అంటే చాలా మంచి స్మెల్ ఉంది. కాకపోతే మెత్తగా పట్టుకోవాలండి. మనం మిక్సీ పట్టేసిన తర్వాత ఇది బాగా మనకు కూల్ అయిన తర్వాతనే మనం డబ్బాకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5 నెలల నుంచి ఒక 6 నెలల వరకు మనకు నిల్వ ఉంటుంది. చూడండి ఓకే.